మరి ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్కపెట్టుము అంటాడు. అంటే దేవుడు నా జీవితాన్ని కొలత వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు నా ప్రియమైన బిడ్డలారా? దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరి జీవితాన్ని కొలతలు వేస్తున్నాడు. మనందరి జీవితాలు నా ప్రియమైన బిడ్డలారా దేవుడు తక్కిట్లో పెట్టి చూస్తూ ఉన్నాడు. నీ భక్తి ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ నమ్మకం ఎలా ఉంది? ఈ 40 రోజులు దేవునితో నా ప్రియమైన బిడ్డ గడపడానికి వచ్చిన ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కుడిగిలికి వచ్చిన ప్రియా నేస్తమా, నీ భక్తి ఎలా ఉంది ఆలోచన చేయండి. తక్కిట్లో పెట్టి చూసినప్పుడు ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నామకార్థ ప్రార్థన జీవితంలో ఉన్నావా? నామకార్థ భక్తి జీవితంలో ఉన్నావా? ఆలోచన చేయండి. ఒకనాడు ఒక రాజు, బెల్షస్సర్ అనే రాజు, మీ అందరికీ తెలుసు. బెల్షస్సర్ అనే రాజు దేవుని మందిరానికి వెళ్ళి అనేకమైన పోసుకొని తాగుతూ ఉంటే దేవుడి తీర్పు ఏ రీతిగా వచ్చి పడిందో మీరే చూడండి. గమనించినట్లయితే ఎంత భయంకరంగా ఉందో ఆ తీర్పు మీరే చూడండి. మెనే టీకెల్ అనే ఉపార్సి అనే పేరు నా ప్రియమైన బిడ్డలారా పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.